అంటే రేవంత్ రెడ్డి కుర్చీ కూడా దిగిపోయే అవకాశం ఉంటుందంట. అంటే ప్రధానంగా మొన్నటి వరకు పీసీసీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయే వరకు నేనే ఉంటా, అదేవిధంగా నా బాధ్యతే ఎంపీ ఎలక్షన్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద భుజం వేసుకుని మీద కండు వేసుకుని తిరిగిన నేపథ్యం కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా చూసినాం. ఎట్లా ఉండబోతుందన్న ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా ఫ్యామిలీ అంతా రాజకీయ ఫ్యామిలీ, మా కుటుంబం అంతా. నాకు కొంత అవగాహన బాగుంటుంది రాజకీయంగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎవరి సీటు ఎవరి గోచి ఎప్పుడు ఊడిపోతుందో వాళ్ళకి గ్యారంటీ ఉండదు. ప్రజలు ఎప్పుడు అయోమయాలు ఉంటారు. గతంలో చెన్నారెడ్డి కాలం కానీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వాళ్ళ ఎలక్షన్ పీరియడ్ కల్లా 3-4 సీఎంలు నాకు గుర్తుంది. నేతృమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, తర్వాత లాస్ట్కు ఇప్పుడు ఈయన వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి. కానీ అంతకుముందు చెన్నారెడ్డి పీరియడ్లో మాత్రం 3-4 సీఎంలు మారారు. అంటే అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ. రాజశేఖర్ వచ్చిన కొంచెం ఆయన ఒక్కడు, తర్వాత రోషయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. ఇది కూడా మన జనరేషన్లో చూసినాం. అంటే దానికి ఒక నిలకడ ఉండదు. ఇలా రేవంత్ రెడ్డి ఏమో కట్టకట్టుకొని ఆయన దగ్గర ఉండదు సీటు. ఎప్పుడు చూసిపోతే ఆయనకు తెలియదు. ఆయన ఏదో మేకపోతే గంభీరం అట్లా చూస్తుండు. కానీ అక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క ఓ పక్క, కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ పక్క, మళ్ళీ పోతే ఆయన పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఓ పక్క, వీళ్ళంతా కాసుకొని కూర్చురు. అయితే కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతుంది పరిపాలన అంటే వీళ్ళ సీటు వీరే కాపాడుకోలేరు. వీళ్ళ సీఎం సీట్ ఎప్పుడైతే ఉంటుందో దీన్ని కాపాడుకోనికే వీళ్ళ సమయం సరిపోదు. ప్రజలకు ఏం చేయరు, ఇచ్చిన హామీలు అమలు చేయరు, పథకాలు అమలు చేయరు, అధికార యంత్రాంగం మీద దృష్టి ఉండదు. ఇప్పుడు కరెంటు పోతుంది, పరిపాలన ఎట్లుండాలి? కట్టబెట్టుకొని ఆడిచినట్టు ఉండాలి. రైతు వ్యవసాయం చేస్తే కట్టబెట్టుకున్నట్టు ఉండాలి. ఎక్కడుంటారు వీళ్ళు? ఎప్పుడు ఎమ్మెల్యేలు కాపాడుకోవడం, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఉన్న రోజులు చదువుకోవాలి, మళ్ళీ పొద్దున కృషి చూసిపోతే మళ్ళీ నేను వికార్ అవుతా, ఇదే ఉంటుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అట్లాంటిది. కుర్చీలాటనే ఉంటుంది. రేపు ఉండబోదని గ్యారంటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటుంది ఏం ఉండదు. ఢిల్లీలో కూడా ఏం కావాలి? ఇప్పుడు కేంద్రం ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, వీని ఒక్కనే కూర్చోబెడితే రేపు పొద్దుగాల వీడు మళ్ళీ ఎటు అయితే ఏమవుతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక చర్చ జరుగుతుంది జనాలలో కానీ, ఇప్పుడు మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి అట్నే అయింది, ఇప్పుడు బెంగాల్లో మమతా అట్నే అయింది, ఇతర శరద్ పవార్ అట్లే అయ్యిండు. ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీని ఒకళ్ళనే పెట్టారు అనుకో, వాళ్ళు కొద్దిగా బలపడంగానే ఇక వాళ్ళు ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకొని జగన్ ఏం చేసిండు? రాజశేఖర్ కొడుకే కదా జగన్. ఇండిపెండెంట్ పార్టీ పెట్టుకొని ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టుకొని సీఎం అయ్యాయి. అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ భయం ఉంటుంది వాళ్ళకు. ఒకనే రేవంత్ రెడ్డిని పెట్టగా ఉండదు, రేపు ఇంకోళ్ళు పెడతారు. ఎందుకంటే కొమ్ములు పెరిగినాయి అనుకో, రేపు పార్టీకి నష్టం అనేది వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి గ్యారంటీ ఉండదు రేవంత్ రెడ్డి ఉంటాడని. అందుకోసం వీళ్ళు ఎప్పుడు కుర్చీలాటతోటి జనాలు పట్టించుకోరు. పోతే మళ్ళీ రేపు ఇంకో పార్టీ వస్తుంది. ఆ పరిస్థితి కాంగ్రెస్లో ఉంటుంది.